రామ మందిరం కాదు, వాటితో పాటు మన భాష, మన యాస, మన మాండలిక, మన సంస్కృతి. అందుకు అన్ని భాషలు ఇక్కడున్న తెలుగు వారందరికీ కూడా చెప్తున్నాం, మీకు మరాఠీ వచ్చు, హిందీ వచ్చు, మన తెలంగాణ మాండలికం వచ్చు. జనసేన సభ పెట్టినప్పుడు 2014లో గద్దరన్న గారి పాట పాడారు. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతా కూడా. ఇవన్నీ మన భాష మీద ఇష్టం, భాష మీద గౌరవం. लक्षात ठेवा जो देणार कष्टाला किंमत, तरुणांना हिंमत, त्याच्या टेणार तुम्ही मत. मैं बल्लारपुर की जनता से अनुरोध करता हूं कि अपने क्षेत्र के विकास के लिए कमल का बटन दबाएं और बीजेपी प्रत्याशी सुधीर भाऊ जी को భారీ మతం విజయీ बनाए. ఆయనకి ఘన విజయాన్ని ఇవ్వండి, అద్భుతమైన విజయం ఇవ్వండి. మన మహాయుతి సర్కార్, ఎన్డీఏ సర్కార్ మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు రాకూడదు అని ఎంతమంది కోరుకున్నారు. అందరినీ కాదని కూర్చోబెట్టిన సత్తా ఆంధ్రాని కూర్చోబెట్టారు. భారతదేశానికి బలమైన నాయకుడు కావాలి. భారతదేశంలో మన నాన్నగారు 2000 మనకి కస్సాబ్ పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి ముంబై మీద దాడులు జరిగితే నేను ఆ రోజున కాశీలో ఉన్నాను. మా నాన్నగారు చితాభస్మం కలపడానికి ఆ రోజు అనిపించింది, పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి ఇష్టారాజ్యంగా మన ఆర్థిక రాజధానిలో ఈరోజు మన కళలు కంటున్న $1 ట్రిలియన్ ఎకానమీకి సంబంధించిన మహారాష్ట్రలో ముంబైలో ఆ రోజు దాడులు చేస్తా ఉంటే నాకు ఒకటే అనిపించింది, బలమైన నాయకుడు కావాలి. దేశం ఇన్ని కోట్ల మంది ప్రజల వెన్నెముకని ధైర్యంగా నిలబెట్టే నాయకుడు కావాలి. ఆ నాయకుడు నరేంద్ర మోడీ గారిలో కనిపించాడు.